ప్రతి ఒక్కరూ వారి వారి బైబిల్స్ తెరిచి వాక్యమే చదివితే ఆ వాక్యంలో ఉన్న సారాంశము ప్రీటెక్స్ట్, కాంటెక్స్ట్, సబ్ టెక్స్ట్లు అన్ని చక్కగా చదువుకుంటూ వచ్చినప్పుడు అర్థమయ్యేది ఏంటంటే రైట్, ఇది అసలైంది అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అర్థం చేస్తాడు. జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి, బుద్ధితో మనం ఎలాగ నడుచుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలు పెద్దలతో ఎలా ఉండాలి, కుటుంబ నిర్వాహకుడిని ఎలాగ పాడేస్తే కుటుంబ సభ్యులందరూ పడిపోతారు. ఎందుకంటే కుటుంబ నిర్వాహకుడు ప్రార్థన చెయ్యకపోతే వీళ్ళు కూడా ప్రార్థన చేయరు కదా. ప్రార్థన లేని గృహంలో ఏముంటది? చీకటి. చీకట్లో ఉన్న గృహంలో ఏముంటది? పాపము. పాపంలో ఉన్న గృహం ఏముంటది? శాపము. శాపంతో వచ్చేదే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రతి ఒక్కటి మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. దేనికి అంటే ప్రార్థన అనేది చెయ్యకపోవడము. ఆత్మ ఫలములు, ఆత్మ వరములు అనేది పక్కన పెట్టేసి అసలు ప్రార్థన చేస్తున్నామా అనే దగ్గర క్వశ్చన్ వచ్చేసరికి సమయం లేదు మిత్రమా, సమయం లేదు.